తేదీ ఏప్రిల్ 28, 2025. వారం సోమవారం. తిథి శుద్ధపాడ్యమి రాత్రి 9:13 వరకు. నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 9:37 వరకు. వర్జ్యం ఉదయం 8:02 నుండి 10:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1:21 వరకు మరియు మధ్యాహ్నం 3:02 నుండి 3:53 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అధిక ధన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ మీ ఆలోచనలు కార్యరూపంలో సత్ఫలితాలను ఇస్తాయి. మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ శివ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. లిఖితపూర్వకంగా ఒప్పందాలను కుదుర్చుకుని లాభపడతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు. వృషభ రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ శివ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ఉన్నత స్థాయి వర్గంలోని వారికి మంచి సలహాలను అందిస్తారు. వారి ద్వారా మంచి సలహాదారునిగా పేరు పొందుతారు. అన్య భాషలు నేర్చుకోవడానికి గాను ఉత్సుకతను చూపుతారు. మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. పనులు సాఫీగా సాగుతాయి. స్వప్రయోజనాల కోసం బాగా శ్రమిస్తారు. మహోన్నతమైన వ్యక్తులుగా మీరు భావించిన వారి అసలు స్వరూపం తెలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. అర్థం లేని వివాదాలు, కోపతాపాలతో కాలహరణం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. భాగస్వాముల నిజాయితీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. సింహరాశివారు ఓం నమఃశివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. బాధ్యతల నిర్వహణకు వెనకడుగు వేయరు. మరమ్మతులకు సంబంధించిన ధన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. కన్యా రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. అనుకున్న పనులు కష్టం మీద సానుకూలపడతాయి. ప్రతి పని నిదానంగా నింపాదిగా సాగుతుంది. అయితే ఇందువల్ల నష్టపోయే సూచనలు మాత్రం ఏమీ లేవు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. తులారాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. మీ వ్యతిరేక పక్షం వారిని నేడు ముఖాముఖి ఎదుర్కోవలసి వస్తుంది. ప్రత్యేకమైన కారణాలేవీ లేకపోయినప్పటికీ వేళకి నిద్రాహారాలు కరువవుతాయి. సంతాన విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. వృశ్చిక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. పెట్టుబడులు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. పొదుపు పథకాలను ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు పాటించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. మకర రాశి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంత విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. లెక్కలు, పద్దులు పరిశీలించుకోవడం వల్ల లాభపడతారు. ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు. మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. బ్యాంకు రుణాలు మంజూరవడంలో జాప్యం చోటు చేసుకుంటుంది. మీకు లభించవలసిన సౌకర్యాలను సాధించుకోవడానికి గాను అమితంగా కృషి చేయవలసి వస్తుంది. నూతన ఉద్యోగ అన్వేషణ చేస్తారు. కుంభరాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పరిగణలోనికి తీసుకోండి. ఏకపక్ష అభిప్రాయాలు, ఏకపక్ష నిర్ణయాలు లాభించవు. స్వల్ప ధనలాభం గోచరిస్తోంది. మీనరాశివారు ఓం నమఃశివాయ వత్తులతో దీపారాధన చేయడం, మహన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.